హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రాజేష్. సో కోట బొమ్మాలి పిఎస్. సో ఈ మూవీ అయితే ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనకు తెలుసు కదా. సో ఈ మూవీలో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ వేసిన లక్ష్మీ వర్మ గారు అలియాస్ రాజు గారు అమ్మాయి మనతో పాటు ఉన్నారు. ఈ మూవీ గురించి అండ్ పర్సనల్ విషయాల గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మీరెలా ఇప్పుడు ఉన్నారు? సూపర్. ఫస్ట్ నేను అడుగుతాను ఇక్కడ. స్టార్ట్ అంటే చేశారా? అందరు యాంకర్స్ అడుగుతూ ఉంటారు కదా! యా, నాకెందుకు మా సినిమాలో ఉన్న శ్రీకాకుళం స్లాంగ్ మీరు మాట్లాడుతుంటే నాకు వినిపిస్తుంది. మీది శ్రీకాకుళమా? అవునండి. బా! మా శ్రీకాకుళమే. ఆ కోట బొమ్మలు అనేసరికి నాకు కూడా మూవీ బాగా కనెక్ట్ అయింది. ఓకే. సో ఆ స్లాంగ్లో మీరెలా చేస్తారని ఖచ్చితంగా వెళ్ళి చూడాలని ఫస్ట్ రోజు వెళ్ళి చూసా. బట్ ఆ స్లాంగ్ అంటే మించి ఉందన్నమాట. మా ఓకే. ఇంట్లో అంటే ఆడపిల్లలు అంటారు కదా, అలా అయిపోయారు. కానీ సో చాలా కష్టం అండి శ్రీకాకుళం స్లాంగ్ అసలు. అంత తొందరగా అయితే రాదు. కదా, అవును. ఇక్కడ వచ్చి ఒక్కొక్కరు అంటారు మళ్ళా హ్మ్. స్లాంగ్ మీద అది ఇది అని. చూసారు ఎంత కష్టం. అవును. చాలా కష్టం. సో కానీ మీరు చాలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీది అక్కడే కాబట్టి ప్రాపర్ ఈజీగా ఉంది మీకు. అది బట్ నాకు ఒక్కొక్క డైలాగ్ చెప్పడానికైతే చాలా కష్టం అనిపించింది. అంటే 1 ఆర్ 2 టేక్స్ తీసుకునేదాన్ని. అంటే స్లాంగ్ గురించి అవును ఓన్లీ. అవును. అంత కష్టం ఉంది. సో సరే, కంప్లీట్ మూవీకి వెళ్ళే ముందు రాజుగారు అమ్మాయి అని పిలాలా, లేకపోతే లక్ష్మీ వర్మ గారు అని పిలాలా, లేకపోతే ఈ మధ్యన ఇంకో ట్యాగ్లు ఆడుతున్నారు, తర్వాత చెప్తాను. సో ఏంటి ఈ రెండాటిలో ఏదని పిల్లను? మీరు ఎలా పిలిచినా పలుకుతానండి. ఓకే, సరే. రాజుగారు అమ్మాయి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. యాహ్! ఓకే. ఏంటి కథ? అంటే లక్ష్మీ వర్మ బాగానే ఉంది, యాక్టర్ లక్ష్మీ వర్మ కూడా బాగానే ఉంది. అవును. రాజుగారు అమ్మాయి అంటూ ట్యాగ్ పెట్టుకోవడానికి గల రీజన్ ఏంటి? రాజుగారి అమ్మాయి అంటే మా డ్యాడీ పేరు రాజు. ఉమ్, ఉమ్, సో, అందరూ ఏంటి అంటే వాళ్ళ నేమ్స్‌తో క్రియేట్ చేసుకుంటా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్, ఉమ్, ఫేస్‌బుక్ ఉమ్, వాట్ ఉమ్. ఎవర్ ఏదైనా గానీ. ఓకే. సో, నేనేంటి అంటే కొంచెం డిఫరెంట్‌గా అందులోనూ డ్యాడీ అంటే బా ఉమ్, ఇష్టం. ఉమ్. మా డ్యాడీ పేరుతో స్టార్ట్ చేయాలనిపించింది. ఓకే. అందుకని చెప్పి రాజుగారి అమ్మాయి అని చెప్పి స్టార్ట్ చేశాను. సో, ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా అమ్మాయి స్టార్ట్ అయింది. సో కానీ అంటే ఏంటి మీకు అన్నీ ఇలా కలిసి వస్తున్నట్టున్నాయి. ఒకసారి ఒక పక్క ఇన్ఫ్లుయెన్సర్, ఒక హ్మ్. పక్క యాక్టర్, ఒక పక్క న్యూస్ రీడర్. ఎలా అసలు హ్యాండిల్ చేస్తున్నావు? హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే. బట్ ఏంటి అంటే ఒక్కొక్కటి ఫేస్ చేసుకుంటూ యా, అంటే ఒక్కసారే మనం బిల్డింగ్ అంతా ఎక్కేయకుండా అవును. స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఇక్కడి వరకు అయితే వచ్చాను. ఉమ్. సో రియల్లీ అంటే హ్యాపీ. ఇన్స్టాగ్రామ్లో జనరల్గా ఏంటంటే మనం పోస్ట్ పెట్టి వదిలేస్తాం, లేదంటే ఒక హీరోతో చిన్న రీల్స్ పెట్టి వదిలేస్తాం. అలా కాకుండా మీ ఇన్స్టాగ్రామ్ వరకు చూసుకుంటే ఒక ప్రతి వీడియోలో ఒక మోటివేషన్ డైలాగ్ అంటూ ఒకటి ఉంటుంది. అవును. అది అంటే అది కూడా ఓన్ వాయిస్తో చెప్పడం ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనిపించిందా నీకు? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఉమ్. అసలు. కాకపోతే ఏంటంటే నాకు చాలా తక్కువ ఫాలోవర్స్ ఓకే. బేసిక్‌గా. స్టార్టింగ్‌లో. స్టార్టింగ్‌లో ఒక యాహ్! 2,000 ఫాలోవర్స్ అలా ఉన్నారు. హ్మ్. అందరూ ఏంటి మీకు ఇంత తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అని అడిగినప్పుడు హ్మ్. అందరూ చేసినట్టు నేను కాకుండా కొంచెం డిఫరెంట్‌గా హ్మ్. ఏమైనా మోటివేషన్, లవ్ ఇప్పుడు ఎక్కువ ఏంటంటే జనాలు కనెక్ట్ అయ్యేది హ్మ్. లవ్‌కి లవ్. సంబంధించి గాని, అవును. ఫెయిల్యూర్‌కి సంబంధించి ఇట్లా ఎక్కువ లైక్ చేస్తారు యాహ్! కాబట్టి సో, ఈ జోన్‌లో ట్రై చేయాలి అని చెప్పి నేను రోజు ఒక 15 సెకండ్స్ హ్మ్. ఎవ్రీడే ఒక పోస్ట్ అయితే అప్డేట్ చేస్తా. హ్మ్. మీరు కనెక్ట్ అయ్యారా ఆ! లవ్‌కి? అదే. నేనా? ఆ! నేను కనెక్ట్ అవ్వలేదండి. అంటే కనెక్ట్ అయిన వాళ్ళందరూ చెప్పినవి తీసుకొని హ్మ్. నేను కనెక్ట్ అయినట్టు చెప్తున్నా అంతే. సో, బట్ అంటే నేనెక్కడ కనెక్ట్ వాళ్ళది అవ్వలేదు. వీళ్ళది సేకరిస్తారా తప్ప మీ అంతే. పర్సనల్‌గా అయితే రంక్ అవ్వలేదు. లేదండి. ఎప్పుడవుతారు? ఇంట్రెస్ట్ లేదండి. అలాగే చెప్పాలి. కెమెరా ఆన్‌లోనే ఉంది కదా! అవును.